సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగొస్తుందని మీరు ఎటకారం చేస్తున్నారని నాకు తెలుసు. పానం కూడా పోతుందని మీకు కూడా తెలుసు. అయినా తాగేటోడు ఊకుంటాడా? సిగరెట్ తాగనోడు వచ్చే జన్మలో దున్నపోతాయి పుడతాడు అనుకుంటా బుస్స బుస్స దమ్ము కొడతారు. ఇట్లా దమ్ము కొట్టేటోళ్ళందరికీ ఓ దమ్మొచ్చే ముచ్చట చెప్తున్నా చూడుండ్రి. మంచిగా అయింది, బాగా అయింది. నోట్లో పెట్టుకొని అందరూ భాష సినిమాల రజనీకాంత్ లెక్క ఏతులు కొట్టుకుంటా తాగుతారు కదా సిగరెట్లు. అగో గలకు సర్కారు నౌకర్లు ఇయ్యదట చూడుండ్రి. సిగరెట్లే కాదు, గుట్కా, తంబాకు గిట్లా పొగాకుతో తయారయ్యే వేటిని ముట్టుకున్న నౌకర్లు రావట. గీ గలీజ్ అలవాట్లేపి లేవని ప్రమాణ పత్రం రాసిస్తేనే ఉద్యోగాలకు తీసుకుంటారట. అగో గిదేంటి అనుకుంటుర్రా? కొత్త సర్కార్ల మన కేసీఆర్ గిసొంటివేమన్నా తీసుకుంటుండా ఏంది అని గీ అలవాట్లున్నోళ్ళు భయపడుతుర్రా ఏంది? గిట్లేం లేదు, భయపడకుండ్రి. ఇదంతా మనతన కాదు, గా రాజస్థాన్ ఉంది కదా, అగో గక్కడి ముచ్చట. పొవాకుతోని తయారయ్యే ఎసోంటి మత్తు పదార్థాలు అలవాటున్నా గాని సర్కారు నౌకర్లు ఇచ్చేదే లేదని అక్కడి ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆర్డర్ ఇద్దలు చేసిందట. పోయినసారి నవంబర్లనే సర్కార్ల అందరికీ చెప్పిందట. కానీ అలవాటు చేసుడు ఆలోంతే, మళ్ళా గిట్లా బంద్ చేయాలని చెప్పుడు ఆలోంతేనా అని అనుకుంటున్నారు అక్కడి సిగరెట్ అలవాటున్న పబ్లిక్. ఏండ్ల సంధి సిగరెట్ అలవాటున్నోళ్ళను ఒక్కసారి బంద్ చేయబట్టే ఎట్లుంటది? షేన్ పడుతుందా? గుట్కాలు, తంబాకు తినేటోళ్లను తినుడు బంద్ చేయమంటే పాన గుంజదా? ఇవన్నీ బంద్ చేయ అనేటోళ్లకు ఎట్లా తెలుస్తాయి అని అనుకుంటున్నారట అక్కడి అలవాట్లున్న పోరలంతా.